నమస్తే సార్. నమస్తే అమ్మా. మన ఇద్దరం కలిసి ఒక వీడియో అంటే ఒక టాపిక్ మీద డిస్కషన్ చేసాం, గుర్తుందా సార్? అవును. దేని మీద? ఎన్టీఆర్ గారి ప్రసంగం మీద, వాటు ప్రీ రిలీజ్ ఈవెంట్లోని ఎన్టీఆర్ గారి స్పీచ్ మీద, అదే టాపిక్ మీద మనం డిస్కషన్ చేసాం కదా సార్. అది సో ఆ వీడియో మీద అయితే మనకి చాలా కామెంట్స్ వచ్చాయి సార్. ఆల్మోస్ట్ 223 కామెంట్స్ వచ్చాయి సార్. ఓకే. సో కామెంట్స్ ఏంటి అంటే, మనము ఇంతవరకు వీడియోస్ చేసాం కదా సార్, బట్ కామెంట్స్ అనేవి చాలా మంది పెడుతూనే ఉంటారు కాబట్టి సో వాటి మీద ఎప్పుడు మనం డిస్కషన్ చేయలేదు, అసలు చేయలేదు. అంటే వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో కూడా తెలుస్తుంది కామెంట్ తెలుసుకోవడం వల్ల. సో ఇంకా మనం ఎటువంటి వీడియోస్ ఇస్తే బాగుంటుంది అంటే కామెంట్స్ లో ఏమైనా కాంట్రవర్సీస్ ఉన్నాయా లేకపోతే నార్మల్ గా ఉన్నాయా? కాంట్రవర్సీస్ కూడా ఉన్నాయి సార్. అయితే ఒకసారి చదువు వాటిని. ఉన్నాయి సార్. అంటే వాళ్ళు ఏమన్నారు దానికి నేను కూడా ఓకే. ఒక ఫస్ట్ కామెంట్ అయితే నేను చదువుతున్నా సార్. అతనికి అహం ఎక్కువ. మేము ఊసరవల్లి సినిమా షూటింగ్ మా కంపెనీలో జరుగుతున్నప్పుడు చూసాము. అతని బిహేవియర్ కరెక్ట్గా లేదు. అప్పటి నుండి అతని సినిమాలు చూడడం బంద్ చేసాం. ఇది ఒక వ్యక్తి కామెంట్ చేశారు. అంటే సినిమా షూటింగ్లోనే చూసి ఒక నిర్ణయం రావడం కరెక్ట్ కాదు. అహం ఎక్కువ అని అంటే ఒక జడ్జి చేయలేము మనం. ఒకసారి చూసినంత మాత్రాన ఒక వ్యక్తిని మనం జడ్జి చేయలేము. అతనితో ట్రావెల్ అయితే కానీ అతను ఏంటని తెలియదు. అది మొత్తానికైతే అతని ఒపీనియన్ అది. సో అతని ఒపీనియన్ అయితే అది ఓకే. అదే ఒకటైతే ఉంటుంది సార్, మీరు బాగా చెప్పారు లోకేష్ గురించి, వదిలేయండి. ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు సమర్థించాడు. ఇప్పుడు మాత్రం పెద్ద ఆయన ఆశీర్వాదం కావాలంట. స్వార్థంగా ఉంది. కొడాలి వంశీలకు ఫుల్ సపోర్టు ఈ జూనియర్ కాబట్టి వాళ్ళు దూరం పెట్టారు, తప్పేముంది అని కామెంట్ పెట్టాడు. దానికి కొంతమంది రిప్లైలు కూడా పెట్టారు. అవునా ఆ ట్వీట్ ఉందా అని ఒక ఆయన పెట్టాడు. తర్వాత ఇంకోటి ఏంటంటే ట్వీట్లో ఏముంది చూసారా, 50 years కంప్లీట్ అయినందుకు విషయం చెప్పాడు. అదే ఎన్టీఆర్ బాలయ్య 50 years అయితే కనీసం చెప్పలే అని పెట్టాడు. అది పాయింటేగా మరి. బాలకృష్ణ గారికి 50 ఏళ్ళు అయినప్పుడు కనీసం ఎన్టీఆర్ చెప్పలేదు అనేది వీళ్ళు మెన్షన్ చేశారు. ఇంకొక కామెంట్ వచ్చేసి ఏంటంటే సార్, జూనియర్ ఎన్టీఆర్ లౌక్యం తెలిసినవాడు. వచ్చిన కొత్తలో తాత బాబాయ్ పేరు ప్రతి వేదిక చెప్పేవాడు, తర్వాత మానేశాడు. అతని ఇష్టం, కానీ ఇప్పుడు మళ్ళీ మొదలెట్టాడు తాత పేరు చెప్పడం. సరే, తాతగారి శత జయంతి వేడుకలకు హాజరు కాలేదు. తాతగారి పేరు మీద ఉన్న యూనివర్సిటీ పేరు మారిస్తే ఎలా మాట్లాడాడో తెలుసు. లౌక్యం ఉన్నవాడు. లౌక్యం ఉన్నమాట వాస్తవమే. జూనియర్ ఎన్టీఆర్ లౌక్యం ఉన్నమాట వాస్తవమే, కానీ ఆ లౌక్యం ఇప్పుడు పోయింది అనిపిస్తుంది. ఎందుకంటే లౌక్యం ఉంటే ఎవరైనా ఐక్యం చేసుకుంటారు. లౌక్యం ఇప్పుడు కనిపించట్లా, ముక్కుసూటిగా మాట్లాడుతున్నట్టుగా ఉంది. అంటే ఎప్పుడైనా సరే మొదటి దశలో ఇండస్ట్రీలో ఎంటర్ అయినప్పుడు ఎప్పుడు కూడా సాఫ్ట్గాను చాలా ఇదిగా ఉంటారు. తర్వాత సక్సెస్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మార్పు అనేది వస్తుంది. మనం ఒకరి మీద డిపెండ్ అవ్వాల్సింది ఏంటి, మనం ఇండివిజువల్గా ఎదిగాము, మనం కష్టపడి ఎదిగాము, డిపెండ్ అవ్వాల్సింది ఏంటి అనుకున్నప్పుడే అప్పుడు కొంత వ్యక్తిత్వంలో మార్పులు వస్తూ ఉంటాయి. అది కొంతమంది రుచించదు. అదే జరుగుతుంది ఇక్కడ. బాలయ్య సరే విషయం లోకేష్ ట్వీట్ కాబట్టి వాళ్ళ నాన్నగారు అరెస్ట్ అయినప్పుడు ఒక మాట కూడా మాట్లాడలేదు కాబట్టి అతను శుభాకాంక్షలు చెప్పి ఉండకపోవచ్చు. అందులో పెద్ద తప్పు ఏముంది ఆలోచించండి అని ఒక ఆయన పెట్టాడు. సరే, ఇది వాళ్ళ ఒపీనియన్. అంటే మన ప్రసంగం మీద ఒక ఆయన మాట్లాడుతూ ఆయనలో ఏదో దురుద్దేశం ఉండే అలా మాట్లాడాడు. ఆయన ఎవరు ఆపలేరు అంటే అర్థం ఏంటి? ఆయన గురించి ప్రత్యేకంగా డిస్కషన్ చేసుకుంటే అంత టైం ఎవరికి లేదు. డిస్కషన్ చేసుకుంటే అంత టైం ఎవరికీ లేదు. ఆయన అలా తొక్కాలనుకుంటే నిమిషం పని. ఎవరికైనా అలా వదిలేడు. ఇప్పుడు ఈ స్థాయికి వచ్చాడు. అవసరం ఉన్నప్పుడు ఓడమల్లన్న, అవసరం తీరాక బోడి మల్లన్న అనే టైపు జూనియర్ ఎన్టీఆర్. అతి ప్రసంగం చేయకుండా ఉంటే బాగుండేది. నిజంగానే ఓవర్ యాక్షన్ చేశారు. అవసరమా? అభిమానం రాసి పెడతారు, ఒంటరిగా ప్రేమిస్తారు. ఏదో దురుద్దేశం మనసులో పెట్టుకుని అలా అసహించుకోవడం, ఓవర్ యాక్షన్ చేయడం మంచిది కాదు. ఎదిగే కొద్దీ ఒదిగి ఉండాలన్న మాట మర్చిపోయినట్టున్నారు. జై నందమూరి ఫ్యామిలీ, జై బాలయ్య, జై సీనియర్ ఎన్టీఆర్. వీళ్ళంతా కొద్దిగా బాలయ్యకి అభిమానుల కామెంట్లా మనం భావించాలి. కంబం రామయ్య అని ఆయన పెట్టాడు ఇది. తర్వాత జై లోకేష్ అన్న, జై విశ్వకేత నటసార బొమ్మ నటసింహం బంధమని బాలకృష్ణ గారు, జై తెలుగుదేశం అంటూ పెట్టారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు బాగా చెప్పారు సార్, జై బాలయ్య అంటూ ఒక ఆయన పెట్టారు కర్ణాటక నుంచి. కరెక్ట్, గుడ్ అనాలిసిస్ అని మనం పెట్టారు. అంటే మనం చెప్పింది బాగానే ఉంది, వాళ్ళకి మనం నిష్పక్షపాతంగా చెప్పామనేది ఒపీనియన్ అయితే ఈ ఓవరాల్గా కామెంట్లో అయితే కనపడుతుంది. సూపర్గా చెప్పారు సార్ అని ఒక ఆయన పెట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ మన దేశం చిన్న ప్రారంభోత్సవం రోజున సీనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మా నాన్న తప్పితే ఎవరూ లేరు. బాలకృష్ణ సినిమా తాతమ్మకాల ప్రారంభోత్సవం రోజున సీనియర్ ఎన్టీఆర్ బసవతారకమ్మ మాత్రమే ఉన్నారు. ఆ రోజు బాలకృష్ణ కూడా ఎవరు ఫ్యాన్స్ లేరు, అది మామూలే. హరికృష్ణ తొలి సినిమా ప్రారంభోత్సవం రోజు కూడా సీనియర్ ఎన్టీఆర్ బసవతారకమ్మ మామ ఇద్దరే ఉన్నారు. కళ్యాణ్ రామ్ సినిమా ప్రారంభోత్సవం రోజున కూడా
కాస్త వాళ్ళ బ్రదర్స్ పెద్దనాన్నగారు చిన్నాన్నగారు ఉన్నారు. ప్రత్యేకంగా జూనియర్ ఎన్టీఆర్ ఫస్ట్ సినిమా రోజున ఎవరూ లేరని ప్రస్తావించడం, నిన్ను చూడాలని సినిమా ప్రారంభోత్సవ రోజున మీకు ఈ రామోజీరావు గారే ఉన్నారు కదా, అందుకంటే ఇంకెవరు కావాలి, ఈ ఏడుపు ఎందుకు, ఎవరైనా చిత్ర పరిశ్రమకు పరిచయమైన రోజున మన వెన్నంటి ఎవరూ ఉండరు. సుదీర్ఘమైన కామెంట్ పెట్టాడు అన్నమాట. ఈయన ఇంకా ఉంది ఈ కామెంట్లో, చాలా పెద్దగా టైప్ చేశారు సార్. అసలు చాలా ఓపిక. ఈయన ఎవరంటే ఈయన ఖమ్మం రామయ్యే, ఆయన పైన పెట్టిన ఆయనే. ఈయన మనం నడవడిక, మనం మంచితనం, మనం ప్రవర్తించే తీరుని బట్టి మన వెనక నలుగురు నడుస్తారు. నువ్వు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నావో, నువ్వు 20 సంవత్సరాలు అయ్యింది, నీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నావు. ఇంకా మరిన్ని రోజులు చిత్ర పరిశ్రమలో మంచి సినిమాలు చేయాలని మా ఆకాంక్ష. కానీ నీకు లోపల ఏదో బాధ, ఎవరినో బాధ పెట్టాలన్న ఆలోచన, అది తప్పు. నిన్ను ప్రత్యేకించి ఎవరూ నిన్ను తక్కువ చేయలేదు. నువ్వు చేసుకున్న కొన్ని కారణాల వల్ల నువ్వే దూరంగా ఉన్నావు. అది నువ్వు చేసిన తప్పులే తప్ప నిన్ను ఎవరూ పక్కన పెట్టాలన్న ఆలోచన ఎవరికీ లేదు. ఈ మాటలు చెబుతున్నావే, స్టూడెంట్ నెంబర్ 1 ఆది సినిమా రిలీజ్ ఎప్పుడు, మా బాబాయ్ అన్నావు, మర్చిపోయావా? ఇప్పుడు బాబాయ్ నీకు గుర్తు రాలేదా? అవసరం తీరాక నువ్వు ఎలా మారుతావో జనాలకు తెలియదా? సంతోషం, ఒదిగి ఉండు, నీకెంతో భవిష్యత్తు ఉంటుంది, ఇలా బజార్న పడకు అంటూ ఆయనే మళ్ళీ, మేము నందమూరి అభిమానులుగా బాలయ్య బాబుని ఎంత అభిమానిస్తామో అంతే నిన్ను అభిమానించాము. మహావృక్షం లాంటి నందమూరి వంశం పేరు పెట్టుకుని నాకెవరూ లేరు, నేను ఒక్కడనే పైకి వచ్చాను అన్నట్టుగా చెప్తున్నావే. మేము ఎంతగా ప్రేమించామో నిన్ను చూడాలని సినిమా రిలీజ్న మేము పలహారాలు తీసుకుని విడిపూలన్నీ కవర్ వేసుకుని సినిమా రిలీజ్కి వచ్చాము. ఎందుకు? మా కొడుకుని తెలుసు, మా నందమూరి తారక రామారావు మనవడని తెలిసి, మా బాలయ్య బాబు అన్న కొడుకని తెలిసి. ఇది నువ్వు మర్చిపోయి ఉండొచ్చు, మేము మర్చిపోలేదు. నీకు నందమూరి వంశం అన్న ట్యాగ్ కావాలి, తాతగారి ఆశీస్సులు కావాలి. బాలయ్య బాబు అంటే అవసరం లేదు. నువ్వు ఎలాంటి వాడివో, ఎంత తెలివైన వాడివో అర్థమవుతుంది సార్. ఆలయ బాబు అంటే కల్మషం లేని వ్యక్తి. 57 చిత్ర పరిశ్రమలో మగటం లేని మహారాజులో వెళ్తున్నాడంటే సామాన్యమైన విషయం కాదు. అది నువ్వే జీర్ణించుకోలేకపోతున్నావు. మా బాలయ్య బాబును తక్కువ చేస్తే ఎవరినైనా మేము వదులుకోవడానికి సిద్ధమే. ఆయన తర్వాతే ఎవరైనా. బాలయ్య బాబు అంటే బంగారం. ఆయనే దూరం చేసుకుందామంటే నీ మైండ్ సెట్ ఎలా ఉందో నీ విజ్ఞతకే వదిలేస్తున్నావు. మీరంతా కలిసి ఉండాలని మా ఆలోచన, అంతే తప్ప నువ్వు బాబాయిని మర్చిపోయి అంత ఎత్తుకెళ్ళగావంటే గర్వపడుతున్నావు. పెద్దలంటే ప్రేమ, గౌరవం, మీకున్న ఆలోచనకు శతకోటి వందనాలు. నీలా మేము మా బాలయ్య బాబుని వదులుకోము సార్. ఆయన తర్వాత ఎవరైనా. ఆయనను వదిలే ప్రసక్తి లేదు. ఎవరైనా తక్కువ చేసి, ఎవరైనా తప్పుగా మాట్లాడినా ఎంతటి వారైనా మాకు అవసరం లేదు. మాకు మా బాలయ్య బాబు తర్వాతే ఎవరైనా. ఆ తర్వాతే మా యువరాజు మోక్షకిన్ బాబు ఉన్నాడు. జై సీనియర్ ఎన్టీఆర్, జై బాలయ్య బాబు, జై జూనియర్ ఎన్టీఆర్, జై కళ్యాణ్ రామ్. మేము మాట్లాడిన ప్రతి అక్షరం తప్పులుంటే మన్నించమని ప్రతి నందమూరి అభిమాని కోరుకుంటున్నా. నేను మాట్లాడిన ప్రతి అక్షరంలోన ఒక అర్థం ఉంది, వాస్తవం ఉంది. జై నందమూరి ఫ్యామిలీ. ఇంత సుదీర్ఘమైన కంపోజ్ చేయడానికే వాళ్ళ టైం పడుతుంది. దీనికి రిప్లై ఎవరో చూద్దాం. ఒక రిప్లై ఇచ్చారు, ఇంత పెద్ద అవకాశవాదిని ఇంకా మనం వెంటేసుకు రావడం అవసరం లేదంటూ పెట్టాడు. ఆల్మోస్ట్ మొత్తం నెగిటివ్ కామెంట్స్ సార్. లలిత పూజారి 1 hour ago ఇంత పెద్ద కామెంట్కి ఆయన రిప్లై పెట్టాడు. సీనియర్ ఎన్టీఆర్ పేరును యూనివర్సిటీకి తీసినప్పుడు ఏమైంది జూనియర్ ఎన్టీఆర్కి? ఇది పాయింటే కదా మరి. అంత పెద్ద ఇష్యూ నడిచినప్పుడు, యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కనీసం మాత్రంగానైనా స్పందించి మాట్లాడి ఉంటే, ఇవాళ నా తాతగారి ఆశీస్సులు ఉన్నంత వరకు అంటూ మాట్లాడుతున్నప్పుడు మరి అప్పుడు ఏమైంది అనే మాట వాళ్ళు చాలా వరకు ప్రస్తావించారు. జై బాలయ్య అనేవాళ్ళు వార్ 2ని చూడకండి అంటూ ఈయన బహుశా జూనియర్ ఎన్టీఆర్ అభిమాని అయి ఉండొచ్చు. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. జూనియర్ ఎన్టీఆర్ అన్న, జై ఎన్టీఆర్ అన్న, జై జై ఎన్టీఆర్ అన్న. ఈ 299 కామెంట్లో మనకి కీలకం. అన్నీ చదవాలంటే మన వల్ల కాదు, బోల్ టైం పడుతుంది కాబట్టి చాలా టైం పట్టింది. రాజేష్ మహాసేన్ అంట ఆపే ప్రయత్నాలు చేస్తుంది. ఆయనకు తెలుస్తుంది. ఎలా తెలుస్తుంది? జాగ్రత్తగా బాలయ్య బాబు కూడా మాట్లాడాలి అని పెట్టారు. నాన్న అమ్మ అంటే కళ్యాణ్ రామ్ తల్లి అటెండ్ కాలేదు కదా. తాత ఆశీస్సులు కావాలంటే ఆయన 100 years ఫంక్షన్కి ఎందుకు వెళ్ళలేదు? అది 100 years ఫంక్షన్ ఎందుకు వెళ్ళలేదని వెన్నుపూడదాలు కాబట్టి వెళ్ళలేదని ఒకరు పెట్టారు. వాళ్ళ నాన్న కూడా రాలేదు అని పెట్టారు. అంటే ఇది కొంతమంది పెట్టిన వాళ్ళే పెట్టారు. అది ఇండియన్ లెజెండ్ ఎన్బికే సార్ అంటే బాలయ్య బాబుకి చాలామంది అంటే జూనియర్ ఎన్టీఆర్ బాలయ్య అంటే బాలయ్యకే సపోర్ట్ ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది మనకి కామెంట్స్లలో చూసుకుంటే. ఈయనకి వైజాగ్లో ఫస్ట్ సినిమాకి బ్యానర్ కట్టింది బాలయ్య ఫ్యాన్స్.
అంటే వైజాగ్లో మొదటి సినిమాకి బ్యానర్లు కట్టిందంటే బాలయ్య ఫ్యాన్స్ అంట. పొట్టోడు పెద్ద ముదురు నమ్మదగిన వాడు కాదు అంటూ ఇంకొకరెవరో కామెంట్ చేశారు, భవానీ ప్రసాద్ అడుసుమిల్లి ఆయన కామెంట్. అది ఇంకా నీ దృష్టి చెప్పు. ఇంకెవరో కామెంట్ చేశారు సార్, అంతే కదా, నిజమే కదా, మరి బాలకృష్ణ గారు కూడా నందమూరి అభిమానులుగా మేము కూడా గర్వపడుతున్నాం. ఆయన ఈరోజు ఇమేజ్ గురించి నా వారసులు ఎవరంటే నా కొడుకు, నా మనవడు, ఇప్పుడు మీరు ఎందుకు అడగడం లేదు, అందులో స్వార్థం ఉంది కదా అని పెట్టారు సార్. దానికి రిప్లై ఎవరో ఇచ్చారు, ఎగ్జాక్ట్లీ అని ఇచ్చారు. ఈయన సుదీర్ఘ దిలీప్ కుమార్ అంట, ఈయన సుదీర్ఘమైన మెసేజ్ పెట్టాడు. ఈయన కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు వీరంతా మోషన్ అయ్యారు కదా, తప్పు ఎవరిది, ఎమోషన్ అయ్యారు కదా, మీ తప్పు ఎవరిది, 100% బాలయ్య గారిదే తప్పు. ఎందుకంటే ఆది సినిమా సక్సెస్ అయిన తర్వాత అడవి రాముడు ఫంక్షన్లో, ఫస్ట్ పబ్లిక్ ఫంక్షన్లో బాలా గారు నీ పక్కన ఉన్నది. 4 సంవత్సరాలు మీరు బాలా గారు చాలా బాగా కలిసి ఉన్నారు కదా. అల్లరిపిడికి సినిమాకి నువ్వేగా క్లబ్ పుట్టింది, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? సింహ ఆడియో ఫంక్షన్కి వచ్చావు కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? నువ్వే కదా కొడాలి అంటే కొడాలి నాని టికెట్ కావాలని చెప్పింది. చంద్రబాబుతో బాగా కలిశారు కదా, ఇచ్చాడు కదా, ఎమ్మెల్యే అయ్యాడు కదా, అప్పుడు ఎందుకు అనలేదు నాకు ఎవరూ లేదని? నీకు చాలా వాల్యూ ఇచ్చారు కదా. ఫస్ట్ కొడాలి నానిని బాలయ్యని తిట్టాడా లేదా? రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది కదా నువ్వు, ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టాల్సింది కదా, నువ్వు పెట్టలేదు. ఆ రోజు నుంచి మీ నాన్నతో హరికృష్ణ గారితో ప్రెస్ మీట్ పెట్టించావు, అది కూడా బాలయ్య ఇదే కదా తప్పు. ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎదురు తిట్టాడు కదా కొడాలి నాని, అది కూడా చంద్రబాబుదే తప్పు. నువ్వు ఎప్పుడు ఖండించలే, అది కూడా బాలయ్యదే తప్పు. చంద్రబాబుని అమ్మనాబూతులు తిట్టినప్పుడు కూడా అప్పుడు కూడా తప్పు బాబుది. అసెంబ్లీలో బాబు వాళ్ళ ఆవిడ మీకు అత్త, అది కూడా తప్పు చంద్రబాబుది. అంటే ఇట్లా ఈ రకంగా సపోర్ట్గా మాట్లాడారు, బాలయ్య బాబు సపోర్ట్గానే వీళ్ళు మాట్లాడి వెటకారంగా వ్యంగ్యంగా సమాధానం చెప్పారు. నువ్వు అడగగానే నా మనుషుని చేశాడు కదా, అందుకనే నువ్వు చాలా టాలెంటెడ్, నిన్ను ఎవరు ఆపలేరు, నువ్వే తప్పు చేయాలా, హల్లో అని తప్పులు చేశారు, నిన్ను దూరం తప్పులు కొట్టారు కదా, నిన్ను దూరం పెట్టారా, నువ్వే దూరంగా జరిగావు, ఆలోచించుకో. మీడియా లేదు కదా, అందుకని మీడియా వాళ్ళు కూడా తెలియదు, ఏదో జూనియర్ ఎన్టీఆర్ని ఫ్యామిలీ దూరం పెట్టిందని చెప్పుకుంటున్నారు, ఆలోచించండి జరిగింది నిజం కాదా అని పెట్టాడు అతను. అది చెప్పు. ఇలా ఎవరో పెట్టారు సార్, ఆయన ఎవరిని అన్నాడు ఇంతకీ, మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు, మీరు నిజంగా సపోర్ట్ చేస్తుంటే ఇంతలా గించుకోరు కదా అంట. ఇంకా ఆల్మోస్ట్ అందరూ జై బాలయ్య జై బాలయ్య. ఇంకొకరు పెట్టారు సార్, అది బాధలో నుంచి వచ్చిన మాట ఎవరు పట్టించుకోకూడదు, ఎన్టీఆర్ గారి ఆశీస్సులు బలమైనవి, నిజంగా ఎవరు ఆపలేరు అంట. ఇంకొకటి ఏదో కొంచెం పెద్దగానే పెట్టారు సార్, బయట కూడా నటించే నటుడు జూనియర్ ఎన్టీఆర్ అనకండి, అతని జూనియర్ ఎన్టీఆర్ అనవద్దని చెప్పారు కదా, తన చివరి సినిమా టైటిల్స్లో అహంకారాన్ని ఎప్పుడూ అదుపులో ఉంచుకునేవాడు, ఈరోజు బయటపడింది. అయినా సినీ పరిశ్రమ ముగింపు దశకు వచ్చింది. శోభన్ బాబు గారు తన తరంలో ముగుస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఒకప్పుడు నాటక రంగం, ఇప్పుడు సినిమా రంగం. ప్రజలు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూసే రోజులు పోయాయి. గత సంవత్సర కాలంగా సినిమాల కలెక్షన్లు చూస్తే తెలుస్తుంది. ఎంత స్టార్ అయినా, సినిమా బాగున్నా బాగుండకపోయినా సినిమాలను ఆదరించారు. వెంకటేష్ గారి సినిమాతో అయిపోయింది, అదే ఆఖరి చిత్రం. ఇంటిల్లిపాది చూడడం, చిన్న చిత్రాలు, యుగం కొనసాగుతుంది. ఇక మీదట జై హింద్ అంటే సార్. బాగానే పెట్టాడు ఆయన. అంటే ఇక్కడ జూనియర్ ఎన్టీఆర్ అనే విషయంలో స్టార్టింగ్లో జూనియర్ ఎన్టీఆర్ అనే రాసేవాళ్ళం పత్రికల్లో రాసేటప్పుడు. ఆయన ఫీల్ అయ్యారు, జూనియర్ ఎన్టీఆర్ అని రాయొద్దు, ఎన్టీఆర్ అని రాయమండి అని ఆయన రిక్వెస్ట్ చేశాడు. ఆయన ఈనాడు నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, జూనియర్ ఎన్టీఆర్ పేరు రాసేటప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టకండి, ఎన్టీఆర్ అనే పెట్టండి అని చెప్పి వాళ్ళు మేనేజ్మెంట్ అప్పుడు చెప్పారు. ఎందుకనంటే అక్కడ నిజంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టడమే కరెక్ట్. ఎందుకంటే చరిత్రలో రేపు రాయాలంటే ఎన్టీఆర్ అంటే ఏ ఎన్టీఆర్ కన్ఫ్యూజ్ వస్తారు. ఇంకా చాలా మంది ఎన్టీఆర్లు వచ్చేస్తున్నారు. ఇంకొక ఎన్టీఆర్ కూడా మొన్న స్టార్ట్ అయింది, ఓపెనింగ్ అయింది వైవి చౌదరి గారిది. ఇట్లా జూనియర్ ఎన్టీఆర్, ఈయన జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు ఇంకొక ఎన్టీఆర్ ఇంకో పేరు పెట్టాలి కదా, ఇంకోటి ఏదో ఉండాలి అక్కడ. కాబట్టి ఏదో వేరియేషన్ చూపించకుండా ఎన్టీఆర్ అందరిని ఎన్టీఆర్ ఎన్టీఆర్ పెడితే అసలు ఎన్టీఆర్ని ఎవరు మర్చిపోతారు. తాతగారి ఉనికినే మర్చిపోయేలా చేయడం అని కరెక్ట్ కాదు కదా. జూనియర్ ఎన్టీఆర్ అన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గానే ఒక ఎస్టాబ్లిష్ అయిపోతేనే బెటర్. అప్పట్లో మాత్రం అభ్యంతరం చెప్పాడు జూనియర్ ఎన్టీఆర్ అని పెట్టొద్దు అని ఆయన అన్నాడు. ఇప్పుడు అంటలేదు కానీ అప్పుడు ఆ స్టార్టింగ్ లో అయితే ఆయన అన్నాడు. ఎందుకంటే మేమే రాసాం కదా పత్రికలు రాసినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ తీసేసి ఎన్టీఆర్ అనే పెట్టేవాళ్ళు. ఇక ఆయన బొట్ట వెంకటారావు అని ఆయన ఒకటి పెట్టాడు. అంతే కదా, నిజమే కదా. మరి బాలకృష్ణ గారు కూడా నందమూరి అభిమానులుగా మేము కూడా గర్వపడుతున్నాం.
ఆయన ఈరోజు ఇమేజ్ గురించి నా వరుసలో ఎవరంటే నా కొడుకు నా మనవడు, అప్పుడు మీరు ఎందుకు అడగలేదు, అందులో స్వార్థం ఉంది కదా అని పెట్టారు. తాతగారు ఆశీస్సులు కావాలి, బట్ తాత పేరు తీస్తుంటే మాత్రం నోరు మూసుకుని ఉన్నాడు, కరెక్టేనా అంటూ పెట్టారు. కొంత ఎక్కువ ఏంటంటే బాలయ్య బాబుకిను వాళ్ళకి సపోర్ట్గా, నందమూరి ఫ్యామిలీకి సపోర్ట్గా ఉంది. జూనియర్ ఎన్టీఆర్ వేరు చేసినట్టుగానే వీళ్ళు మెసేజ్లు పెట్టారు. మీరు పెద్ద మేధావులని మీతో ఇంటర్వ్యూ చేస్తున్నారు చూడు, ఆయన నన్ను సినిమాలో ఎవరు ఆపలేరు అన్నారు. ఇది ఏంటంటే సినిమాలో పరంగా అన్నాడు అనేది వెనక సపోర్ట్ చేస్తున్నట్టుగా ఈ కామెంట్ చూడాలి. అది వెల్ సెడ్ సార్, జూనియర్ ఎన్టీఆర్ నాట్ ది లెగసీ ఆఫ్ సీనియర్ ఎన్టీఆర్ ఈజ్ ఇన్ ఫ్రస్ట్రేషన్ అని పెట్టాలి, తప్పు కొట్టారనమాట. టీడీపీ గ్రాండ్ విక్టరీ వితౌట్ హిజ్ ఇన్వాల్వ్మెంట్, దిస్ గ్రాండ్ విక్టరీ క్రెడిట్ గోస్ టు సిబిఎన్, లోకేష్ అండ్ పీకే ఓన్లీ. నేను బాలయ్య ఎన్టీఆర్ ఫ్యాన్ అని ఒక ఆయన పెట్టాడు. అంటే ఎన్టీఆర్ అంటే ఏ ఎన్టీఆర్, ఎన్టీఆర్ ఫ్యాన్ అని అదే ఒక డౌట్ వస్తుంది ఒకసారి. ఎక్కడ తన ఒంటరిగా ఉన్నారు, తాతగారి పేరు నందమూరి వారి పేరు కలిపి తన పేరు వెనకాల నీడలాగా వెంటాడుతూ కూడా ఉంటాయి అని పెట్టారన్నమాట. ఇట్లా దాదాపు నీ దృష్టికి వచ్చిన ఇంకోటి, యాంకర్లా చేస్తలేవు, ఎన్టీఆర్కి వకాలతా పుచ్చుకొని మాట్లాడుతున్నట్టు ఉన్నది, అడిగే విధానం నేర్చుకోవాలి అంటే నీ మీద. అవునవును, నిజంగా చెప్పాలంటే నేనే ఎన్టీఆర్ గారి ఫ్యాన్ కాదని, ఎందుకంటే అతని స్పీచెస్ మనం చాలా చూసాం కాబట్టి, ఇంతకు ముందు నేను చూసాను కాబట్టి ఓకే రెస్పెక్ట్తో నేను మాట్లాడాను తప్పించి, మేబీ ఇందాక ఎవరో కామెంట్ చేశారు కదా సార్, మేబీ బాధలో నుంచి మాట్లాడి ఉండొచ్చేమో అనేసి అని, సో నేను అదే ఇంఫాక్ట్తో అన్నానులే తప్పించి నేను ఒక ఇదిగా అయితే నేను మాట్లాడలేదు. ఇంకో కామెంట్, సుధాకర్ ఆడపాల గారు, అమ్మా నువ్వు యాంకర్వా, పొట్టోడు తరపు మాట్లాడడానికి పాపం ఆయన ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు మాట్లాడుకో. అయ్యో అలా ఏం లేదండి, ఎందుకంటే ప్రతి ఒక్కరు మిస్టేక్స్ అనేవి చేస్తూనే ఉంటారు కదా సార్. మేబీ ఆ రోజు ప్రీ రిలీజ్ ఈవెంట్లోనే మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం కదా, బట్ ఎందుకు ఆ రోజు ఇబ్బంది పడి మాట్లాడినట్టున్నారు ఎన్టీఆర్ గారు చాలా అని చెప్పేసి అని, సో అలా మాట్లాడడం తప్పించి అందులో వేరే దురుద్దేశం అయితే ఏం లేదు. ఎన్టీఆర్ స్టామినా ముందు ఎవరూ సరిపోరురా, వెదవలారా కుళ్ళు బడకవ్ గ్రూపు కొడకలారా, ఎన్టీఆర్ గురించి చెడుగా మాట్లాడితే బాగుండదు కొడక, ఎన్టీఆర్ జై రహో. ఇదేం అర్థం కాలే నాకు. కొన్ని ఏంటంటే వీళ్ళు కామెంట్లు పెట్టేటప్పుడు తెలుగు కొట్టలేకపోవాలి, ఆవేశంతో చెప్పాలనుకోవటం, దాన్ని సరిగ్గా చెప్పలేకపోవడం అనేది జరుగుతుంది. అందువల్ల ఒక్కోసారి వాళ్ళ కామెంట్లు కూడా అర్థం కావట్లా. చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు కనీసం ఒక్క ట్వీట్ చేయలేదు అని వీళ్ళు పెట్టారు. పాపం యాంకర్ అమ్మకు యాంకరింగ్ చేయడం తెలియదులా ఉంది, జూనియర్ వీరాభిమానిలా ఉంది. నేను అందరికి అభిమానినండి, ఒక స్పెషల్గా జూనియర్ ఎన్టీఆర్ గారికి అభిమాని కాదు, నేను అందరికీ అభిమాని. ఆయన ఎవరిని అన్నాడు, ఇంతకీ మీరు ఎందుకు భుజాలు తడుముకుంటున్నారు, మీరు నిజంగా సపోర్ట్ చేస్తుంటే ఇంతలా గింజుకోరు అని పెట్టాడు ఇద్దరిని. నారాకి నందమూరికి కాదు మేడం, జూనియర్కి నందమూరికి నాట్ నారా వాళ్ళు ఇన్వాల్వ్ చేయొద్దు అంటూ ఈయన అని పెట్టారన్నమాట. నెక్స్ట్ లెవెల్ మీరు బాగా చెప్పారు అని పెట్టాడు ఒక ఆయన. డిస్కషన్లో చేసుకున్నాం కాబట్టి సో వాళ్ళకి కొంచెం ఎక్కువగా అమ్మాయిని కూడా అధిక ప్రశ్న చేస్తుంది హేమసుందర్ అని పెట్టారు. యాంకర్గా మీకున్న వయసుతో పరిశ్రమ సుందర్ గారు చెప్పే చాలా విశేషం ఎక్కువ ఉంటుంది. మనం జరిగిన వార్డు ఎన్టీఆర్ మాట్లాడింది కరెక్ట్ కాదు, ఎందుకు కాదు అని కరెక్ట్గా చెప్పాలనుకుంటే మా దగ్గర 1000 సంవత్సరాలను చూపిస్తాం. అతను చేసిన తప్పులే, అందులో గత 5 సంవత్సరాలు ఇంకా ఎక్కువ చేశాడు, అది కూడా చూపించమని ప్రతిదీ మీ మీడియాకు మేము పోస్టులు పంపొచ్చు కదా. బయట కూడా నటించినట్టు ఎన్టీఆర్ జూనియర్ అనకండి, అతను జూ అని అనవద్దని చెప్పారు కదా. తన చివరి సినిమా టైటిల్స్లో అహంకారం అని ఎప్పుడు అదుపులో ఉంచుకునేవాడు, ఈరోజు బయటపడింది. ఆయన సినిమా పరిశ్రమ ముగింపు దశకు వచ్చింది. శోభనబాబు గారు తన తరంతో ముగుస్తుంది అనుకున్నారు, కానీ ఇప్పుడు సమయం వచ్చింది, సినిమా పరిశ్రమే ఎండింగ్ చివరి దశలో ఉందనేది ఈయన ఒపీనియన్. జూనియర్ ఎన్టీఆర్ అనొద్దనేది కామెంట్. ఇది మొత్తానికి యూనివర్సిటీ పేరు మార్చినప్పుడు మనవాడుగా సీనియర్ ఎన్టీఆర్కి ఏం గౌరవం ఇచ్చాడు అనేది ఒక పాయింట్. వీళ్ళు క్వశ్చన్ అడిగారు మళ్ళీ. పోనీ నెట్టుకుంటాలా, పిఏ కింద నువ్వు నేర్పితే కానీ ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదు అంటే సపోర్ట్గా మాట్లాడినట్టు జూనియర్ ఎన్టీఆర్కి. సార్ చెప్పే సమాచారం విను అంటే నీకే అనమాట. మీరు ఇంకా మర్చిపోయారేమో, చెప్పాలనుకుంటే ఎన్టీఆర్ని పైకి తీసుకొచ్చింది కూడా బాలకృష్ణ గారు. రెండోది ఎన్టీఆర్ పెళ్లి చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఎన్నో సందర్భాల్లో స్వతహాగా ఎన్టీఆర్ ఒప్పుకున్నాడు, నా కుటుంబ అండదండలతోనే మా బాబాయిలు పిల్లలు అందరూ సపోర్ట్ ఉండాలి, ఇప్పుడు సపోర్ట్ లేరంటే అప్పుడు సపోర్టు చేసి ఇప్పుడు సపోర్ట్ చేయడం లేదంటే దానికి కారణం ఎవరు?
మొదటి కారణం ఎన్టీఆర్ అసలు మాకు తారక అనే పేరు ఆయన ఉండకూడదని నందమూరి తారక రాముడు మీకు తెలుసు. కానీ ఇప్పుడు ఎన్టీఆర్ అని పిలుస్తున్నామంటే ఆ పేరుకే ఆ మనిషి ఇచ్చే విలువ లేదు. కాబట్టి ఆ మనిషిని డివోర్స్ చేసుకోవడానికి ఎక్కువగా ఆ దెబ్బలు ఉంటుంది అనే మొన్న ఆల్రెడీ చూశారు. దానికి భయం పడ్డది. ఇప్పుడు రిలీజ్ అవుతుంది కదా, దాని ప్రభావం ఎలా ఉంటుంది అనేది అతను చేసి అంటే కొద్దిగా క్లారిటీగా లేదు మెసేజ్. అంటే ఇక్కడ ఏం చెప్పారంటే అసలు ఫస్ట్ సపోర్ట్ చేసిందే వీళ్ళు, బాలకృష్ణ గారు వీళ్ళు. జూనియర్ ఎన్టీఆర్కి పెళ్లి చేసింది కూడా చంద్రబాబు. అందులో నిజమే. ఓకే. ఎందుకంటే ప్రణతిని మరి చంద్రబాబు నాయుడు గారి బంధువే కదా, ఎన్టీఆర్ గారు మామగారు. మరి ఆ సంబంధం మాట్లాడి చేసింది అంతా చంద్రబాబు నాయుడు గారే. ఇప్పుడు మొన్న వేదిక మీద ఆయన మాట్లాడుతూ నా పిల్లలు భార్గవరాము, అభయరాము, నా భార్య ప్రణతి అని ప్రస్తావించారు. అంటే ముఖ్యంగా ఈ పెళ్లి చేసింది చంద్రబాబు నాయుడు గారే, మాట్లాడి చేసిందంతా చంద్రబాబు నాయుడు గారే. మరి అది ఉండాలి కదా, అది గుర్తుపెట్టుకోవాలి కదా. అంతా చేసినప్పుడు మీ పిల్లలు ఎక్కడి నుంచి వచ్చారు, లేదా మీ భార్య ఎక్కడి నుంచి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ అది మూలాల మళ్ళీ మర్చిపోకూడదు ఎప్పుడు కూడా. అది ఇట్లా చూసుకుంటే మనం ఈ కామెంట్లన్నీ మనకి సాయంత్రం అవుద్ది, చాలా కామెంట్లు వచ్చినాయి. కాబట్టి సో ఇవన్నీ మనకి ఇంకా చదవాలి అంటే చాలా టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఆపేద్దాం. ఎందుకంటే స్టాప్ చేద్దాం. ఓకే సార్, ఇవి సార్ కామెంట్స్ అనేవి ఎలా ఉన్నాయి. అదే సో దానిపైన మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? కామెంట్ చేసేవాళ్ళు ఏంటంటే కొద్దిగా తప్పులు లేకుండా మనకు పెడితే ఈజీగా ఉంటుంది. అంటే అందులో మనకి పాజిటివ్ ఉన్నాయి, అంత ఓపిక్గా వాళ్ళు కామెంట్ చేయడం గొప్ప విషయం. అంటే మన డిస్కషన్ చూసి వాళ్ళు అంత ఓపిక్గా చాలా కొట్టాలి కంపోజ్ చేయాలంటే కూడా చాలా కష్టం. ఫోన్లో ఎక్స్పర్ట్ అయిన జర్నలిస్టులే అంత మ్యాటర్ కొట్టలేరు. కానీ మరి వాళ్ళు కొట్టే మ్యాటర్లు చూస్తే ఒక వార్తే రాసినట్టుగా కొట్టారు వాళ్ళు. ఒక పెద్ద పేజీనే నింపేశారు సార్. నిజంగా వాళ్ళు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఆ ఓర్పుకి, ఆ నేర్పుకి, వాళ్ళు చెప్పాలనుకున్న వాళ్ళ మనసులో ఎంతో ఇది ఉంటే తప్ప అంత స్పందించరు. అవును, ఖచ్చితంగా. అది అవును సార్. సో ఆ వీడియో చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి చెప్పాలి అనుకున్నారు కాబట్టి మనకి తెలియచేయాలి. కామెంట్ వచ్చింది దాదాపు 230 కామెంట్లు రావడం మాటలు కాదు. అవును. ఆ వీడియో మా వ్యూస్ పరంగా చూసుకుంటే 14,000 అట్లా వచ్చినాయి, కానీ కామెంట్లు మాత్రం చాలా వచ్చినాయి. ఓకే సార్, కామెంట్స్ పరంగా ఏ విధంగా ఉంది వీడియో అనే దాని గురించి అయితే మాకు చెప్పారు. నమస్కారం. నమస్తే అమ్మా.